మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అంటే నీలిమ చేసేవన్నీ కరెక్టేనా? అదేం చేసినా తప్పు కదా? నేను నీలిమనంటుంటే మీకు తప్పుగా కనిపిస్తుందా? లేదు బాను, నేను నిన్ను తప్పు పట్టడం లేదు. కానీ మరీ చిన్న చిన్న విషయాలకు కూడా నీలిమ మీద నువ్వు అంత కోపాన్ని చూపించడం మంచిది కాదేమో అంటున్నాను. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను బాను. నేను మాత్రం నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. మర్రి చెట్టు గుళ్ళో ఉంటే దండం పెడతాము, అదే ఇంటి గోడల్లో మొలిస్తే ఎక్కడ ఇల్లును కూల్చేస్తుందోనన్న భయంతో దాన్ని పీకి పారేస్తాం. నీలిమ మర్రి చెట్టు లాంటిది. దూరంగా ఉన్నప్పుడు బాగానే కనిపిస్తుంది, కానీ కుటుంబంలో చేరిందంటే కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే ఆ నీలిమ విషయంలో నేనింత కఠినంగా ఉన్నాను. మనుషులందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు బాను, మారుతూ ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళు కూడా తమ తప్పుల్ని సరిదిద్దుకుంటారు. అంతవరకు ఎందుకు? మన పెళ్లి జరిగే సమయానికి నీ మీద నాకు ఇష్టం ఉందో లేదో నేను చెప్పలేదు కదా. నీకు విడాకులు ఇవ్వాలనుకున్నాను కదా, కానీ తర్వాత నేను మారలేదా? నువ్వే ప్రాణంగా బ్రతకలేదా? నీ మీద కోపాన్ని పెంచుకున్న అమ్మ మారిపోయింది కదా. నిన్ను కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది కదా. అలాగే నీలిమ మారుతుందని నువ్వెందుకు అనుకోకూడదు? అసలు నీలిమతో పోలికేంటండి? అత్తయ్య దేవత కాబట్టి మారారు, మీరే నా దైవం కాబట్టి నన్నింతలా అభిమానిస్తున్నారు. కానీ నీలిమకి కుటుంబాన్ని కూల్చడమే తెలుసు, మనుషుల మధ్య చిచ్చు పెట్టడమే తెలుసు. అలాంటి మనిషి మారుతుందంటే నేను నమ్మను. అయినా నీలిమ గురించి మన మధ్య ఇంతలా మాటలు రావడం నాకు నచ్చలేదు. బాను, అది కాదు బాను, నేను చెప్పేది బాను. ఊర్మిళ గారు, ఊర్మిళ గారు, దేవమ్మా. బాను, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను దేవమ్మా, నువ్వెలా ఉన్నావు? జైలు నుంచి ఎప్పుడొచ్చావు? ఈ మధ్యనే వచ్చానమ్మా, నిన్ను చూడాలనే వచ్చాను. దేవమ్మ ఈ టైంలో వచ్చిందేంటి? కార్తీక్కి నీలిమకి పెళ్లి జరిగిన విషయం ఏమైనా పొరపాటున భాను ముందు మాట్లాడుతుందా ఏంటి? అంటే సత్ప్రవర్తన మీద నిన్ను వదిలేశారా? లేదమ్మా, పెరువుల మీద బయటున్నాను. నీ కొడుకు అజయ్ ఎలా ఉన్నాడు? ఉన్నాడంటే ఉన్నాడు. ఏంటి దేవమ్మా ఎలా వచ్చా? అదేనండి, భానుమతి ఇంటికొచ్చింది కదా, తనను ఒకసారి పలకరించి ఇక్కడ విషయాలన్నీ అడిగి వెళ్దామని వచ్చాను. అదేంటి దేవమ్మా, అసలు ఇక్కడ ఏం జరిగిందని? భాను ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కొత్తగా తెలుసుకోవడానికి ఏముందని? అంతే కదా, ఇక్కడ కొత్తగా ఏమైనా జరిగితే భానుకు చెప్పాలనుకోవాలి, కానీ ఏమీ జరగలేదు కదా. అసలు దేవం ఏది మాట్లాడలేదు కదా, మీరేంటి ఏదో దాస్తున్నట్టు మాట్లాడుతున్నారు? అలాంటిదేం లేదు. ఈ మధ్య నీకు లాయర్లా తెలివితేటలు ఎక్కువైపోయి ఎవరు ఏం మాట్లాడినా పెడర్థాలు వెతుకుతున్నావు. ఇందులో దాచడానికి ఏముందే? దేవమ్మ జైలు నుంచి వచ్చింది, నువ్వు గతాన్ని మర్చిపోయి తిరిగొచ్చావు. ఇద్దరు చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చారు, ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇక్కడ ఏదో జరిగిపోయిందని మీ ఇద్దరు అనుకుంటారు కాబట్టి ఏమీ జరగలేదని చెప్తున్నాం. చాందని, వెంటనే వెళ్ళి మీ అన్నయ్యని కిందకి తీసుకురా. అన్నయ్య, అన్నయ్య, నువ్వు వెంటనే కిందకి రావాలి. ఏమైంది చాందని? దేవం ఇంటికొచ్చింది. నీకు నీలిమకి పెళ్లి జరిగిన విషయం దేవమ్మకి తెలుసు కదా. ఇప్పుడు పొరపాటును వదిన దగ్గర మాట జారిందనుకో, పరిస్థితి మళ్ళీ మారిపోతుంది. త్వరగా రా అన్నయ్య, పద.
దేవమ్మా ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఇక్కడ అందరూ నీకు తెలిసిన వాళ్ళమే కదా. నేను, మా ఆయన, మా పాప. ఇదిగో దేవమ్మ మా పాప. నీ కూతురు కూడా నీలాగే లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందమ్మా. దేవమ్మ నువ్వు పాపతో ఆడుకుంటూ ఉండు, నేను నీకు కాఫీ తీసుకొస్తాను. భాను మాటల్ని బట్టి నాకు అర్థమైంది. పెళ్లి గురించి మీరు చెప్పలేదా? లేదు దేవమ్మ, తన పరిస్థితి ఏంటో మాకు తెలుసు. ఎక్కడ నువ్వు నోరు జారుతావో అని ఇదిగో మేమంతా కూడా భయంగానే ఉన్నాం. అందుకే మేమేమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాం. నువ్వు కూడా ఏమీ చెప్పకు. పెళ్ళా? ఎవరు పెళ్ళి? ఇంకెవరి పెళ్ళి? నా పెళ్ళి. ఎప్పుడో అయింది కదా. మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగింది. అబ్బో లెక్క పెట్టుకోలేదు, నాకు ఊహ తెలియని వయసులో అయిందని చెప్తున్నాను. బామ్మ ఇక్కడ కూడా నీ చమత్కారాలు అవసరం లేదు. పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి పెళ్లి ఎక్కడ జరిగిందని అడుగుతున్నాను. అజయ్ పెళ్లి భాను. అజయ్కి పెళ్లి చేయాలి అని అనుకుంది, కానీ పాపం తన పరిస్థితి ఇలా అయింది కదా, అందుకని చెప్పేసి ఆ పెళ్లి ఆగిపోయింది. ఎందుకు ఏంటి అని మేమే తను అడుగుతున్నాం. అజయ్కి ఏమైంది? నా కొడుక్కి ఎవరి శాపమో తగిలిందమ్మా. నీ మాటలు విని వాడు మంచిగా మారాడు. జైలు నుంచి సత్ప్రవర్తన మీద బయటకొచ్చాడు. కాని తర్వాత అలా ఇప్పుడు నా కొడుకు మంచాన ఉన్నాడు. ఎప్పుడు కోలుకుంటాడా అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఎన్నో చెడ్డ పనులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మంచిగా మారిన అజయ్ పరిస్థితి ఇలా తయారైంది. నువ్వేం బాధపడద్దు, తప్పకుండా అజయ్ కోలుకుంటాడు. ఆ దేవుడు కరుణిస్తాడు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. బాను, ఇప్పుడు నాకేం వద్దమ్మా. నిన్ను పలకరించి వెళ్దామని వచ్చాను. ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. వస్తాను. అదేంటి దేవమ్మ నీలిమాని అదోలా చూసింది? చూసిందాన్ని అడగాలి గాని ఎందుకంటే మేమేం చెప్తాం? ఇది కూడా ఒక తప్పేనా? అది ఇంట్లో ఉంది, చూసిందంతే. నువ్వు లోపలికెళ్ళు. పర్వాలేదు, వీళ్లే కాదు, వీళ్ళింటికొచ్చిన వాళ్ళు కూడా ఈ నాటకంలో భాగస్వాములు అవుతున్నారు. ఏమీ తెలియని వాళ్ళలాగా మనమే చూస్తున్నాం. అందరూ ఒకటే కదా, అందుకే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నీలిమని మాత్రం బాధ పెడుతున్నారు. మీరు కూడా ప్రతిదాన్ని భూతద్దల్లో చూడటం మానేయండి. ఏంటి సార్, పొద్దున్నే అందరితో మీటింగ్ పెట్టారు? రేపు మీ అందరికీ ఫొటోస్ తీయాలి. అందుకే రేపు ఆఫీస్కి వచ్చేటప్పుడు అందరూ నీట్గా రెడీ అయ్యారండి. ఇప్పుడు ఈ ఫొటోస్ ఎందుకు సార్? అదేనమ్మా, హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. అందరికీ కొత్త ఐడి కార్డులు ప్రిపేర్ చేస్తున్నారు.
ఇక్కడ ఉన్న వాళ్ళందరివి డీటెయిల్స్తో పాటు ఫొటోస్ కూడా పంపించమన్నారు. ఇవన్నీ హెడ్ ఆఫీస్కి వెళ్తాయి. మన చైర్మన్ పార్థు గారు చెక్ చేస్తారు. ఈ డేటా అంతా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి కార్డ్స్ రెడీ అయ్యి మన దగ్గరికి వస్తాయి. అందుకే మీ అందరి ఫొటోసు ప్లస్ బయోడేటాసు నేను పంపించాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ లీవ్ పెట్టద్దు. అలాగే సార్. అలాగే సార్. అందరం పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు చక్కగా రెడీ అయ్యి వస్తాం సార్. మిమ్మల్ని పెళ్లి చూపులకు తీసుకెళ్లట్లేదు. ఇక్కడ ఎవరెవరున్నారనే డేటా అంతా మన పార్థు సారు చూస్తారు. సో రేపు ఎవరు మిస్ అవ్వకుండా అందరూ అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. అలాగే సార్. ఏంటి ఉదయం మీ అమ్మమ్మ తిట్టింది, సరే అమ్మే కదా అని భరించాను. ఇప్పుడు నువ్వు తిట్టాలని చూస్తున్నావా? సరే తిట్టు, నీ అమ్మనే కదా, పడతాను. చూడమ్మా, నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? నేను నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అది బాగుండాలి అని కోరుకుంటున్నాను. తల్లిగా అలా నేను కోరుకోవడం తప్పేం కాదు కదా. నువ్వు చేసే ప్రయత్నం తప్పని నేను అనడం లేదమ్మా, కానీ దానికో సమయం సందర్భం చూడాలి అంటున్నాను. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదని అడుగుతున్నాను. సమయం అనేది ఎప్పుడొస్తుంది? అది ఎదురొచ్చి ఇది సమయం, ఇప్పుడు వెళ్ళి మాట్లాడు అని చెప్పదు. మనం కల్పించుకుని మాట్లాడితేనే అనుకున్న సమయం వస్తుంది. చాలే ఆపమ్మా. మేమొచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే నువ్వు మావయ్యకి నాకు పెళ్ళని వెళ్ళి అమ్మమ్మతో చెప్పావు. మావయ్య ఒక పక్క రాధ గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఒక పక్క అమ్మమ్మ చూస్తూనే ఉంది, మావయ్యకి కనీసం సర్ది చెప్పలేకపోతోంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మమ్మతో ఇలా మాట్లాడితే తను విసుక్కోవడంలో తప్పే ఉందమ్మా. నేనొక మాట అనడంలో తప్పేముంది? నా బాధ కూడా అదేనే. మీ మామయ్య ఎప్పుడూ రాధ గురించే ఆలోచిస్తాడు. ఎప్పుడు మర్చిపోతాడో చెప్పు. ఎన్నాళ్ళు గడిస్తే ఆ రాధని మర్చిపోగలడో చెప్పు. నేను అన్ని రోజులు ఆగుతాను. ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం ఉండదమ్మా, మర్చిపోయినట్టు నటించడం మాత్రమే ఉంటుంది కదా. అందుకే ఆ రాధ జ్ఞాపకం నుంచి మీ మామయ్యని బయటికి తీసుకురావాలనుకున్నాను. నీతో తాళి కట్టిస్తే నీ ప్రేమలో పడి వాడు రాధని మర్చిపోతాడు. నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దానికోసం సమయం చూడకూడదు. ఆ సమయం ఎప్పుడొస్తుందో చూడాలి. అందుకే మాట్లాడాను. చూడమ్మా, నేను కూడా మావయ్యని ఇష్టపడ్డాను. తనే నా ఊపిరి అనుకున్నాను. తను లేని జీవితం ఎందుకు అనుకున్నాను. కానీ ఆ తర్వాతే తెలుసుకున్నాను, నా ప్రేమ లాంటిదే మావయ్య ప్రేమ కూడా అని. అప్పుడు మావయ్య ప్రేమ గెలవాలి అని నేను కోరుకున్నాను. నేను మాత్రం నా కూతుర్ని ప్రేమించాను. తన జీవితం బాగుండాలనుకున్నాను. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని ఇప్పటికే ఆ దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను. నా తమ్ముడి మనసు మారాలి, అది మా అమ్మ చెబితే వాడి మనసు మారుతుంది అని ఇలా మాట్లాడాను. వద్దమ్మా, ఒక మాట జారే ముందు చాలా ఆలోచించాలి. ఒక్కసారి నోట్లో నుంచి బయటకొచ్చాక వెనక్కి తీసుకోలేము. అది ఒక్కోసారి ఆనందాన్ని ఇస్తే ఇంకోసారి జీవితానికి సరిపడే దుఃఖాన్ని ఇస్తుందమ్మా. ఇప్పుడు మావయ్య మనసుకి గాయమైంది, అది మానే సమయం మనం ఇవ్వాలి. ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఆ బాధ 3 రోజుల దాకా ఉంటుంది. అలాంటిది ఆ దెబ్బ తన గుండెకి తగిలిందమ్మా. దాన్ని తట్టుకోవాలన్నా కూడా కొన్నాళ్ల సమయం కావాలి. ఆ సమయం ఇవ్వకుండా నువ్విలా కంగారు పడితే పరిస్థితి మరోలా ఉంటుంది. సరే, అలాగే ఇస్తాను. ఎంత సమయం కావాలన్నా ఇస్తాను. అప్పుడు నువ్వు నాకు మాట ఇవ్వు. తప్పకుండా నేను మౌనంగానే ఉంటాను. నీకు కావలసినంత సమయాన్ని ఇస్తాను. ఏంటమ్మా, నేను నీకు మాట ఇవ్వడం ఏంటి? అవును, వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. వాడి బాధ గురించి వాడికన్నా ఎక్కువగా నువ్వు బాధపడుతున్నావు కదా. అందుకే నిన్నే మాట ఇమ్మంటున్నాను. ఆ రాధ ఎక్కడుందో తెలీదు. ఇన్నాళ్ళు రాధ అనుకున్న మనిషి కాదు అని తెలిసిపోయింది. ఇక రాధ ప్రస్తావన ఈ ఇంట్లో వినిపించదు. అందుకే నువ్వు మీ మామయ్యని మార్చుకునే ప్రయత్నం చెయ్యి. మురారి నిన్ను ప్రేమించేలా చేసుకో. వాడు నీ గురించి ఆలోచించేలా నువ్వే చేసుకో. నీ మీద తన మనసు మారేలాగా నువ్వు చేసుకుంటాను అన్న మాట నాకివ్వు. అప్పుడు నేనెవ్వరితో ఒక్క మాట మాట్లాడను. ఆ ప్రయత్నం నువ్వు చేస్తానని మనస్ఫూర్తిగా నాకు మాటిస్తే నేను మౌనంగానే ఉంటాను.
ఎందుకంటే నా తమ్ముడితో 7 అడుగులు నడవవలసింది నువ్వు, వాడితో జీవితాన్ని పంచుకోవాల్సింది నువ్వు, వాడి జీవితంలో ఉండాల్సింది నువ్వు. అలా నువ్వు చేసుకుంటాను అంటే నీ తల్లిగా నేను మౌనంగానే ఉంటాను. అది కుదరదు అంటే నా ప్రయత్నం నేను చేసి వాడి చేత నీ మెడలో తాళి కట్టిస్తాను. మాటివ్వగలవా? నాకు తెలుసు వాడి మీద నీకెంత ప్రేమున్నా నా మాట నువ్వు అంగీకరించలేవని. అందుకే నా ప్రయత్నం నేను చెయ్యాలని నిర్ణయించుకున్నాను. హలో మురారి గారు, నేను భానుని. నీ నెంబర్ సేవ్ చేసింది భాను. ఎలా ఉన్నావు? ఇక్కడ నేను బాగానే ఉన్నాను. ఇక్కడ నా వాళ్ళతో ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం. నేనెలా ఉంటానన్నది నీకు తెలిసిందే కదా. బాధపడకండి మురారి గారు. మీ మంచి మనసు తప్పకుండా మీ ప్రేమను గెలిపిస్తుంది. రాధ ఎక్కడున్నా సరే మిమ్మల్ని తప్పకుండా కలుస్తుంది. ఎన్ని రోజులు రాధ నాకెందుకు దూరమైందనే ఆలోచన ఉండేది. పొరపాటున మిమ్మల్ని రాధ అనుకొని మళ్ళీ నా మనిషి నా దగ్గరకు వచ్చేసిందన్న ఆనందం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది కాదు అని తెలిసాక నా ప్రేమలోనే ఏదో లోపం ఉందని నాకు అనిపిస్తోంది. నా సంగతి సరిగాని ఇంతకీ పాపెలా ఉంది? బుజ్జి తల్లి అందరితో హ్యాపీగా ఆడుకుంటుంది. గుడికి తీసుకువెళ్దామని రెడీ అయ్యాము. మేమందరం గుడికి వెళ్తున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో అడగాలనిపించి మీకు ఫోన్ చేశాను. ఇక్కడందరం బానే ఉన్నాం. అక్కడ మీ వాళ్లతో మీరు హ్యాపీగా ఉండండి. మీరందరూ ఒకసారి మా ఊరికి రండి. సరదాగా కొన్ని రోజులు ఉండేళ్ళండి. తప్పకుండా వస్తాము. అమ్మవారి జాతర జరుగుతుంది కదా, ఆ జాతర చూడ్డానికి మేమందరం వస్తాము. మళ్ళీ జాతర సమయానికి రాధ కూడా మీకు ఎదురవుతుంది. మీ జంట మా జంటకి స్వాగతం పలుకుతారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది. నిజంగా అలా జరిగితే నాకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉండరండి. రాధ కోసం నేను ఎంతలా తప్పిస్తున్నానో నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ అమ్మవారి దయ నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాను, నువ్వు రెడీ అయ్యావా? గుడికి వెళ్దాం అన్నావు కదా, బయలుదేరదామా? నేను రెడీగా ఉన్నాను. మురారి గారికి ఫోన్ చేశాను. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో మురారి గారు, ఎలా ఉన్నారు? ఇక్కడందరం బాగున్నామండి. సరే, మీరందరూ గుడికెళ్తున్నట్టున్నారుగా, వెళ్ళండి. మనం తర్వాత మాట్లాడదాం. సరేనండి, ఉంటాను. పద వెళ్దాం. చిట్టి తల్లి. అత్తయ్య, మేము రెడీ. వెళ్దామా? అందరం కలిసి వెళ్ళటం లేదమ్మా, ముగ్గురే వెళ్తున్నారు. అదేంటత్తయ్య, నేను ఆయన పాప వెళ్తున్నాం. మీలో ఎవరూ రాకపోతే ఎలా ఉంటుంది? నేను నిన్ను కార్తీక్ని విడివిడిగా చూడలేదమ్మా, ఒక్కడిగానే చూస్తున్నాను. మీరు పాప, మీకు సాయంగా ఇదిగో నీలిమ కూడా వస్తుంది. ముగ్గురు కలిసి వెళ్ళండి. ఏంటత్తయ్య మీరనేది? మేం వెళ్తుంది గుడికి, దైవాన్ని దర్శించుకోవడానికి. దయ్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళలేం కదా. బాను, ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఇలా మాట్లాడతావు? అమ్మ చెప్తుంది కదా, తనని తీసుకెళ్దాం. చూడండి, తను ఒకప్పుడు మీకు స్నేహితురాలు కదా అని మీకు అభిమానం ఉండొచ్చు. నాకు మాత్రం నచ్చదు. ఎప్పటికీ నేను మమకారాన్ని చూపించలేను. ఏంటమ్మా నీ సమస్య? మీరు వెళ్తున్నప్పుడు నా కూతురు వస్తే మాత్రం అడ్డే ఉంది. వెళ్ళాలి అనుకుంటే తనని తీసుకుని మీరే వెళ్ళండి. మాతో పంపించాలని చూడకండి. అది కాదే,
ఏదో వస్తానంటుంది, కార్లో వెనక సీట్లో కూర్చుంటుంది, గుళ్ళో మీ ఇద్దరు పూజ చేయించుకుంటే పాపనెత్తుకుంటుంది. సాయంగా ఉంటుంది కదా, తీసుకెళ్తే తప్పే ఉందమ్మా. తన నీడ కూడా పాప మీద పడకూడదని నేను అనుకుంటున్నాను బామ్మ. అలాంటిది నా కూతుర్ని తన చేతికిస్తానా? ఆ రూపాన్ని చూస్తేనే పాప వంటుకుంటుంది. ఆ చేతులతో నా పాపను ముట్టుకుంటే నా చిట్టి తల్లికి ఎంత దిష్టి తగులుతుందో నాకు తెలుసు. చూడండి, వ్యక్తి మీద కోపం ఉండొచ్చు, కానీ మరీ ఇంత ద్వేషం ఉండకూడదు. ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకే మంచిది. అది కాదు తల్లి, చెల్లెమ్మ చెబుతుంది కదా, తనేం చెప్పినా ఆలోచించే చెబుతుంది. ఈ ఒక్కసారి తన మాట విను. నాన్న, మీకు నా మీద అభిమానం ఉంది కాబట్టే ఈ మనిషి ఇంట్లో ఉంటుందంటే నేను ఊరుకున్నాను. అలా అని తను నాతో వస్తుందంటే నేను ఊరుకోను. భాను, ఇంతమంది నీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకో. అదే అన్నయ్య, నాకు అర్థం కావడం లేదు. నీలిమ గురించి నేను ఇంతలా మాట్లాడుతుంటే నన్ను కన్విన్స్ చేయడానికి మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం కావడం లేదు. తప్పు నాలో ఉందా, లేదా మీరందరూ కలిసి నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచాలని ప్రయత్నిస్తున్నారా? కనీసం అదైనా చెప్పండి. మీరు అభిమానించే మీ మనిషి మా చెల్లెల గురించి ఎలా మాట్లాడిందో మీరంతా విన్నారు కదా. ఏలోగానే మీరు ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవ పడుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? ఇంకొకసారి నా కూతురు విషయంలో తను ఇలాగే ఎక్కువ తక్కువ మాట్లాడిందంటే అప్పుడు నిజం నేను చెప్పేస్తాను. భాను మెళ్ళో తాళి కట్టిన కార్తీకే నా కూతురు మెళ్ళో కూడా తాళి కట్టాడు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నా కూతురికి కూడా అంతే హక్కుందని నేనే కుండ బద్దలు కొడతాను.